సో గాయ్స్ ఈ 10 ఆనియన్స్ కట్ చేసుకోండి గాయ్స్. ఈ డీప్ ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్. ఇట్లా బ్రౌన్స్ వస్తుంది గాయ్స్. ఈ కిలో మటన్ మీరు వేసుకోండి గాయ్స్ ఈ కుక్కర్లో. సో గాయ్స్ ఇవన్నీ ఏమేమి అవన్నీ వేసుకోండి గాయ్స్. ఈ 1 స్పూన్ పసుపు, ఇంకా ఇది 2 స్పూన్లు కారం గాయ్స్, 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి గాయ్స్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, ఈ 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి గాయ్స్. వేసుకున్న తర్వాత మళ్ళీ 2 అల్లం స్పూన్లు వేసుకోవాలి గాయ్స్, 2 స్పూన్స్. ఈ పెప్పర్ 2 స్పూన్లు కూడా వేసుకోవాలి గాయ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు కలుపుకోవాలి గాయ్స్. ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, ఏమి కలుపుకున్నాము, అన్నీ ఏమేమి వేసినాము అవన్నీ కలుపుకోవాలి గాయ్స్. సో గాయ్స్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత 10 మిర్చిలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పేస్ట్ చేసుకోవాలి గాయ్స్. ఇవన్నీ 2 వేసుకున్న తర్వాత ఇవి 2 కలుపుకోవాలి గాయ్స్. అవి మొత్తం కలుపుకున్నప్పుడు మటన్ మొత్తం అది మొత్తం అంటుకోవాలి మటన్. ఆరు ఇలాచి వేసుకోండి గాయ్స్. జాపత్రి కొంచెం వేసుకోవాలి గాయ్స్. సో గాయ్స్ ఇది సాజీరా 1 స్పూన్ వేసుకోవాలి గాయ్స్. అవి వేసుకున్న తర్వాత 7 లవంగాలు వేసుకోవాలి గాయ్స్. అనసు 3 వేసుకోవాలి గాయ్స్. 4 దాల్చిన చెక్కలు ముక్కలు వేసుకోండి గాయ్స్. ఇంకా ఈ నరాటి ముక్క వేసుకోవాలి గాయ్స్. సో గాయ్స్ ఇది వచ్చేది నెయ్యి 3 స్పూన్లు వేసుకోవాలి. సో గాయ్స్ నెయ్యి వేసుకున్న తర్వాత నూనె మూసుకోవాలి గాయ్స్ 3 స్పూన్లు. సో గాయ్స్ నూనె వేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకోవాలి గాయ్స్ 1 కప్. సో గాయ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి గాయ్స్. మొత్తం ఆ మటన్కి ఎట్లా అంటిందో లోపల మొత్తం సో గాయ్స్ ఇది 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి గాయ్స్. సో గాయ్స్ 1 కప్పు పుదీనా వేసుకోండి గాయ్స్. సో గాయ్స్ 3 నిమ్మకాయలు జ్యూస్ వేసుకోండి గాయ్స్. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి గాయ్స్. మళ్ళీ మనం ఏమేమి వేసుకున్నావో అవన్నీ కలుపుకోవాలి. సో గాయ్స్ ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత 60 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గాయ్స్. ఇప్పుడు 4 గ్లాసు బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కోండి గాయ్స్. సో గాయ్స్ ఈ గిన్నెలో వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ఏమేమి ఉన్నాయి మసాలాలు అన్నీ వేసుకోండి గాయ్స్. వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి గాయ్స్ 1 కప్పు. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా ఏమేమి ఉన్నాయో మసాలా అన్నీ వేసుకోండి గాయ్స్. సో గాయ్స్ ఇవన్నీ మసాలా వేసుకున్న తర్వాత మడగాలి గాయ్స్ బాగా. సో గాయ్స్ ఇవన్నీ చూపించిన మసాలా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి గాయ్స్. రెండు స్పూన్లు నూనె పోసుకోవాలి గాయ్స్.
2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి గైస్. ఇప్పుడు 5 విజిల్తో ఉడికించుకున్న నల్లి బొక్కలు ఫ్రై చేసుకోండి గైస్. ఇప్పుడు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్న తర్వాత పక్కన ఈ మిక్సీలో మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత వేసుకోండి గైస్. వేసుకున్న తర్వాత మనం మొత్తం కలుపుకోవాలి గైస్. ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు ఉడికించిన వాటర్ కొంచెం పోసుకోండి గైస్. ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం పుదీనా వేసుకోండి గైస్. సో గైస్ ఇప్పుడు చూపించినట్టు డీప్ ఫ్రై చేసుకోండి గైస్. సో గైస్ ఇప్పుడు నీళ్ళు ఎంతవరకు మరిగిందో చూద్దాం గైస్. వాటర్ గ్రీన్ కలర్ మంచిగా వచ్చింది. దీనిలో మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోండి. 70% వరకు కుక్ చేసుకోండి గైస్. ఇప్పుడు దీనిలో పుదీనా వేసుకోండి కొంచెం. సో గాయస్ ఈ 70% కుక్ అయింది గాయస్. చూడండి ఎంత బాగుందో, ఎంత మెత్తగా. ఇప్పుడు చూపించిన విధంగా వడగట్టుకోండి గాయస్. నెక్స్ట్ ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో నుండి మటన్ తీసుకొని దానిలో ఈ ఉడికించిన రైస్ దమ్ పైన వేసుకొని పైన ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని 30 మినిట్స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి గాయస్. ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి గాయస్. తర్వాత ఉడికించుకోండి గాయస్. సో గాయస్ 30 మినిట్స్ తర్వాత మనం బిర్యానీ చూద్దాం. వావ్ సూపర్. ఒక మంచి ప్లేట్లో సర్వీస్ చేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. Hey guys, welcome to my YouTube channel here and here blogger. ఇలా వీడియో సండే స్పెషల్ నల్లికోస్ బిర్యానీ చూడండి గైస్. సో ఇది 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ ఫీవర్ వచ్చింది నాకు 1 వీక్ బ్యాక్లో, హై ఫీవర్. సో ఇది మా డాడీ చెప్పింది నేను చేసుకున్నా ఈ వీడియోలో, ఈ నల్లికోస్ బిర్యానీ. చూడండి గైస్ ఎంత బాగుంది. ఈ నల్లికోస్ ఎట్లున్నది చూడండి. ఇగో నూరంతా ఉప్పుతుంది బాగా, తినాలని బాగా. సో చూడండి గాయస్ ఈ టేస్ట్ ఎలా ఉందో నేను చూపిస్తా. సో టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తా. చాలా బాగుంది. ఈ నల్లికోస పీస్ ఎలా ఉంటుందో చేసేస్తా. ఈ పీస్ దీని మీద పెట్టుకొని రైస్లో పెట్టుకొని తింటే వేరే ఉంటుంది గాయస్. సూపర్. సో మీరు ఈ వీడియో చూసినాక మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే మీరు మీకు ఎలా వచ్చిందో ఏందో కామెంట్ చేయండి నాకు, మీ టేస్ట్ ఎలా వచ్చిందో ఏందని. సో ఈ వీడియో చూసినాక మీరు కామెంట్ చేయండి గైస్ ప్లీజ్, ఎలా ఉందో మీరు టేస్ట్ చేయండి, ఓకేనా.
ఇంకా మర్చిపోతున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం మర్చిపోతుందండి బెల్. సో సీ యు గైస్, బై.